హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనం క్యారెట్ హల్వా చేయబోతున్నాము. దీనికోసం నేను ముందుగా కొబ్బరి తురుమేది ఉంటుంది కదా, దాంతో క్యారెట్ని మొత్తం తురుముకున్నాను. ఇలా సన్నగా మీరు తురుముకోవాలంటే తురుముకోండి, లేదంటే ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే సడన్లీ మనకు క్యారెట్లోంచి వాటర్ వెళ్ళాలంటే కొద్దిగా కింద అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తే అది రికవర్ అయ్యి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనము కవర్ చేసి 2 మినిట్స్ మగ్గడానికి వదిలిపెట్టేసుకుందాం. అండ్ రెసిపీ చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా ఉంటుంది. నా రెసిపీస్ అన్నీ చాలా ఈజీ వేలో ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తానన్నమాట. అండ్ బీట్రూట్ హల్వా కూడా చాలా బాగుంటుంది. నేను వీడియో అయితే మొత్తం ఫుల్గా మీకు చూపించట్లేదు, ఎందుకంటే లెంత్ అవుతుందని. ఇలా మధ్య మధ్యలో నేను చాలాసార్లు 1కి 5 సార్లు వరకు నేను మధ్య మధ్యలో కలిపాను. వాటర్ అంతా రిలీజ్ అయ్యి మళ్ళీ డ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. చూడవచ్చు మీరు, వాటర్ అంతా మెల్లమెల్లగా వెళ్తుంది. అంటే అటు ఇటు కలపడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ అంతా ఈవెన్గా ఒకేలా కుక్ అయ్యి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. అండ్ క్యారెట్ కూర బాగా అంతటా ఒకేలాగా కుక్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుతుండాలి. మీరు వాటర్ చూడొచ్చు, మనం వేసిన వాటర్తో పాటు కొద్దిగా మనం 1/2 గ్లాస్ వాటర్ వేసాము. దాని తర్వాత ఇందులోంచి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి డ్రై అయ్యేంత వరకు ఇలా మనం కలుపుతూ మధ్య మధ్యలో ఉండాలన్నమాట. అండ్ మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్లో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ అండ్ ముందు ముందు పెయింటింగ్ కూడా చేయబోతున్నానండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉంటాయో నచ్చితే మాత్రం లైక్ అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అయితే నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. ఆ డ్రై ఫ్రూట్స్ నా దగ్గర ఆల్రెడీ నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. నేను వాటిని వేసుకుంటాను. ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఫ్రై లేకపోతే మీరు సపరేట్లీ ఫ్రై చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి నేను వాటినే ఇక్కడ యూస్ చేస్తాను. ఇక్కడంతా మనకు చాలా డ్రై అయిపోయిందన్నమాట. ఇలాగా డ్రై అయిపోయిన తర్వాత ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోవాలి మధ్య మధ్యలో. ఇంకొద్దిగా 2 మినిట్స్ మనం ఇక్కడ ఉడికించుకుందాం. లెడ్ పైన మూత పెట్టేసి అని చూడొచ్చు, ఉన్న వాటర్ అంతా మొత్తం రిలీజ్ అయ్యి మెల్లమెల్లగా డ్రై అయిపోతూ ఉంటుంది. అండ్ క్వాంటిటీ కూడా మీరు చూడొచ్చు, 1/2 క్వాంటిటీ అయిపోతుంది. ఇక్కడ మొత్తం నేను 1/2 kg క్యారెట్ని మాత్రం ఇక్కడ తురుముకున్నాను అన్నమాట. నేను ఇది మొత్తం 1/2 kg క్యారెట్. అండ్ తురమడం కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఇక్కడ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇందులో నేను యాడ్ చేసేసుకుంటాను. మీరు ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. నేను ఇక్కడ నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి ఇవి, అవి. అండ్ చక్కెర ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. చక్కెర మీరు ఎంత స్వీట్ అయితే తింటారో అంత చక్కెర ఇక్కడ యాడ్ చేసేసుకోండి. అండ్ నేను ఇక్కడ నెయ్యిని కూడా యాడ్ చేసేస్తున్నాను. నెయ్యి వచ్చేసి నేను ఇంట్లోనే చేస్తాను. ఈ మధ్య పిల్లలు కొంచెం టైం లేక బయట నుంచి కొద్దిగా తెప్పించుకున్నాను. పిల్లలకు పాలు అవి సరిపోవట్లేదన్నమాట. అయితే ఇక్కడ నెయ్యి మీకు ఎంత కావాలో అంత నెయ్యి ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ మాకు నెయ్యి బాగానే దొరుకుతుందండి, ఫ్రెష్గా. ఎప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నమాట. అయితే నెయ్యి, డ్రై ఫ్రూట్స్, షుగర్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకుందాం. ప్రతి క్యారెట్లో మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకుందాం.
చక్కెర కూడా వాటర్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. మొత్తం బాగా కలిపేసుకుంటే ఇందులో స్వీట్ అంతా మనకు ఈవెన్గా వచ్చేస్తుంది. మొత్తం బాగా కలిపేసుకొని మూతను పెట్టేసి 2 మినిట్స్ మగ్గడానికి పెట్టేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో 2-3 సార్లు కలిపేసుకుందాం. ఇక్కడ షుగర్ అంతా వాటర్ని రిలీజ్ చేసేసుకుందన్నమాట. అయితే నేను వీడియో మొత్తం మీకు చూపించట్లేదు, చాలా లెంతీ అయిపోతుందని. నేను ఇక్కడ మినిమం ఉడకక ముందు షుగర్ వేయకముందు 5 టైమ్స్, షుగర్ వేసిన తర్వాత 2-3 టైమ్స్ కలిపేసుకున్నానండి. ఇలా మధ్య మధ్యలో బాగా కలపడం వల్ల షుగర్ అంతా ఈవెన్గా ప్రతి దానికి పట్టేసుకుంటుంది అనమాట. చాలా స్వీట్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా ఉంటుందండి రెసిపీ. మీరు ఒకసారి నా రెసిపీని ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్లో మరిన్ని టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్, ముందు పెయింటింగ్ వీడియోస్ కూడా మీకు చూడబోతున్నారండి మీరు. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా ఈజీ వేలో నేను చూపిస్తానండి. నా కుకింగ్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఇంకా 2 మినిట్స్ ఇలా ఉడకడానికి పెట్టేస్తున్నానండి. మొత్తం డ్రై అయిపోయిందండి. ఫైనలీ మనకి ఇక్కడ హల్వా వచ్చేసి రెడీ అయిపోయింది. క్యారెట్ హల్వా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ హల్వా కూడా చేద్దాము. అది కూడా షుగర్ లెవెల్ని పెంచడానికి పనిచేస్తుంది అనమాట. ఇది కంటికి మంచిది. వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.